మనం సేమియా పాయసం కాచుకుందాం. ఇది అందరికి తెలిసినదే, అందరూ చేసేదే. అది పెద్ద కొత్త వంటకం ఏమి కాదు. కానీ దీంట్లో ఇవాళ స్పెషాలిటీ ఏంటంటే, సేమియా పాయసం కాచిన తర్వాత ఒక, ఒక గంట అలా అయ్యేటప్పటికి సేమియా అంతా పెడచయిపోయినట్టు, పాలన్నీ ఎగిరిపోయినట్టు అలా అయిపోతుంది. ఇవాళ మనం చేసే దాంట్లో ఏంటంటే, మీరు ఎన్ని గంటలైనా సరే లిక్విడ్ స్టేట్‌లోనే ఉండేలాగా సేమియా పాయసం చక్కగా పెడచ కట్టకుండా ఉండేలాగా చేసి చూద్దాం. అది మీకు చూపిస్తాను. దీనికి కావలసిన పదార్థాలు: పాలు, సేమ్యా, సగ్గుబియ్యం, జీడిపప్పు, కిస్మిస్, యాలకుల పొడి, పంచదార, కొద్దిగా వాటర్. ఇప్పుడు పొయ్యి మీద బాణీ పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులో 1 స్పూను నెయ్యి వేసుకుందాం. ఇప్పుడు ఈ నేతిలో సేమియా, సగ్గుబియ్యం 2 కలిపి వేయించుకోవాలి. సేమియా ఒక 6 స్పూన్స్ తీసుకున్నాను. సగ్గుబియ్యము సేమ్ క్వాంటిటీ 6 స్పూన్సే తీసుకున్నాను. ఇప్పుడు ఈ రెండింటిని చక్కగా దోరగా వేయించుకోవాలి. యావరేజ్ ఫ్లేమ్లో పెట్టండి, హై ఫ్లేమ్ పెట్టకండి. రంగు వచ్చేస్తుంది కానీ సరిగ్గా వేగదు. ఇది ఇప్పుడు బాగా వేగిపోయింది. దీన్ని వేరే డిష్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసుకుందాం. నెయ్యి కరిగాక కొద్దిగా జీడిపప్పు వేసి వేయించుకుందాం. ఇప్పుడు ఈ జీడిపప్పులు వేగిపోయినాయి. దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు ఇవి బ్లాక్ కిస్మిస్ అంటారు. కలర్ఫుల్గా ఉండటం కోసం వేస్తున్నాను. ఇవి ఎక్కడైనా దొరుకుతాయి మనకి. ఇవి కూడా ఎర్రగా వచ్చేంత వరకు చక్కగా వేయించుకోవాలి. ఇవి గుండ్రంగా బాల్స్లా బాగుంటాయి, స్వీట్లో కలర్ఫుల్గా ఉంటాయని వేస్తున్నాను. ఇవి కూడా వేగిపోయినాయి. ఇవి కూడా ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడ 1/2 లీటర్ పాలు, ఇవి ఒక ప్యాకెట్, 1/2 లీటర్ ప్యాకెట్ పాలు ఇవి పొయ్యి మీద పెట్టుకుంటున్నాను, కాచుకుంటున్నాను. ఇప్పుడు ఇవి ఈ సేమియాను సగ్గుబియ్యం మనం పక్కన వేయించి పెట్టుకున్నాం కదా, అవి బాయిల్ అవ్వడం కోసం కొద్దిగా వాటర్ వేస్తున్నాను. సుమారు చిన్న గ్లాస్. ఇప్పుడు వేయించుకున్న సేమియా సగ్గుబియ్యం దీంట్లో వేస్తున్నాను. ఇలా బాయిల్ చేయటం వల్ల ఏంటంటే సేమియా సగ్గుబియ్యం చక్కగా మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకోవడం వల్ల ఏంటంటే మనం తర్వాత పాలు పోసిన తర్వాత కూడా ఈ సేమియా అన్నది మొత్తం పెడిచలా కాకుండా లిక్విడ్ స్టేట్లోనే ఉంటుంది ఎంత టైం అయినా. ఇప్పుడు ఇలా ఉడుకుతోంది కదా, ఇలా కొద్దిగా వాటర్ తగ్గాయి అనుకోండి, కొద్దిగా పోసుకోండి. అది మీకు తెలిసిపోతుంది వాటర్ తగ్గితే. ఎక్కువ వాటర్ పోసుకోకండి, ఎందుకంటే చప్పగా అయిపోతుంది. ఇప్పుడు ఇలా ఉడికిపోవాలి. ఇలా చక్కగా ఉడికిపోయింది కదా, దీంట్లో పాలు పోద్దాం. ఒక 1/2 లీటర్ వరకు పాలు పోసాను. తక్కువైతే అప్పుడు మళ్ళీ పోసుకుందాం. దీంట్లో ఇలా కాసేపు ఉడికించి కావాలంటే కొద్ది పాలు పోసుకుందాం మళ్ళీ. ఇప్పుడు ఇట్లా రెడీ అయిపోయింది కదా మనకి సేమియా స్వీట్. దీంట్లో కావాల్సినంత పంచదార నేను ఒక 1/2 బౌల్ పైన ఎక్కువ వేస్తున్నాను. మీ టేస్ట్ని బట్టి వేసుకోండి. కాస్త మీరు తీపి తినేవాళ్ళు అయితే మొత్తం పట్టేస్తుంది. ఈ పంచదార వేసాం కదా,
అది సుమారు ఒక 100 గ్రాముల దాకా ఉంటుంది పంచదార. ఇప్పుడు మనం వేసిన పంచదార అంతా చక్కగా కరిగిపోయింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవటమే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాము. ఇక్కడ మన దగ్గర యాలకల పొడి కొద్దిగా ఆఫ్ చేసుకున్నాక వేసుకుంటే ఏంటంటే ఫ్లేవర్ బాగా పడుతుంది. ఇలాచీ పౌడర్ ఒక స్పూన్, చిన్న స్పూన్ ఇలాచీ పౌడర్ వేశాను. ఇది లాస్ట్లో వేసుకోవడం వల్ల ఏంటంటే ఫ్లేవర్స్ ఇంక్రీజ్ అవుతాయి. ఇప్పుడు మనం ఇందాక వేయించి పెట్టుకున్నాం కదా నల్ల ద్రాక్ష, జీడిపప్పు, అది గార్నిషింగ్ చేసుకుందాం. ఇది ఇలా చేసుకుని తినండి. ఎట్లా ఉందో కామెంట్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.